నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కళ్ళు నోరుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని సజ్జల చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన, చంద్రబాబు నాయుడు నివాసం పైన జరిగిన దాడుల వెనుక సూత్రధారిగా సజ్జల పేరే ప్రముఖంగా బయటకు వస్తుంది. ఆ దాడుల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో చాలా మంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలా పరారీలోకి వెళ్లిన వాళ్లలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నందిగం సురేష్ అరెస్టు కావడానికి సజ్జల ద్వారా ఆయన కదలికల గురించి వచ్చిన లీకులే కారణమన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అది వేరే సంగతి అనుకోండి. మొత్తానికి నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకువచ్చి విచారించారు. ఆ విచారణలో నందిగం సురేష్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఉద్దేశమే తనకు లేదని, కానీ అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాల మేరకే తాను అక్కడకు వెళ్లానని, దాడికి పాల్పడడం సమంజసం కాదని భావించి వెనుతిరిగానని నందిగం సురేష్ విచారణలో పోలీసుకు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడులకు మందిని సమీకరించడం నుంచి దాడి చేసేలా రెచ్చగొట్టడం వరకు వెనుకున్నది సజ్జలేనని నందిగం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు పరారీలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు దాడికి సంబంధించి తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్య సలహాదారు సూచన మేరకే చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ ను ప్రతిపక్షం విమర్శిస్తుంటే మౌనంగా ఎలా ఉంటారు అంటూ తమను సజ్జల అప్పట్లో రెచ్చగొట్టారని పలువురు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి. మొత్తంగా తెలుగుదేశం కార్యాలయం పైన, చంద్రబాబు నివాసం పైన జరిగిన దాడుల వెనుక సజ్జల ఆదేశాలు, మార్గదర్శనమే ఉందని వైసీపీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి. ఇక విచారణలో కూడా అదే నిర్ధారణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.